సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఎప్పుడు మీకు ఒకటే అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మీకు నా ఏ వీడియో వచ్చినా నోటిఫికేషన్స్ వస్తాయి, మీకు తెలుస్తది కూడా. ఓకే. అండ్ మంచి మంచి కంటెంట్ వీడియోస్ కూడా మీకోసం తెస్తూ ఉంటా. సో దానివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా, ఇది నేను మీకోసం మళ్ళీ స్టార్ట్ చేశాను సిరీస్. ఏం సిరీస్ అంటే ఆప్షన్ సిరీస్. ఈ ఆప్షన్ సిరీస్ ప్లేలిస్ట్ మళ్ళీ నేను ఇక్కడ ప్లేలిస్ట్లో ఆప్షన్ సిరీస్ అని పెడతాను, మీరు చూసుకోండి. ఇది ఆప్షన్ సిరీస్లో ఫస్ట్ వీడియో. ఆప్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆప్షన్స్లో ఏమేమి ఉండాలి, కాల్ ఏంటి, పుట్ ఏంటి, ఆప్షన్ చైన్ ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్లు ఏంటి, తర్వాత ప్రీమియమ్స్ ఏంటి, డికేలు ఏంటి, తీటా, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సిరీస్లో కంప్లీట్ చేసేస్తాను. ఓకే. అంటే ఈ ఒక్క వీడియోలో కాదు, ఈ సిరీస్ అంటే రేపు ఎల్లుండి ఎవ్రీ సాటర్డే సండే క్లాసుల్లో నేను ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. మీకు ఇంకెక్కడ ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలని చెప్పి మీరు ఎక్కడ బయట ఎక్కడికి వెళ్ళి లేకపోతే ఎవరి దగ్గరికైనా బేసిక్స్ కోసం పే చేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు డైరెక్ట్ ఈ ఈ మొత్తం ఈ సిరీస్ చూసేసాక మీకు ఆప్షన్స్ ఇంకా నేర్చుకోవాలి అంటే అడ్వాన్స్ లెవెల్లో దిగాలి. అప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, కానీ బేసిక్స్ మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. అవన్నీ నేను ఈ వీడియోస్లో ఈ ప్లేలిస్ట్లో కవర్ చేసేస్తాను. ఓకే. ఇది మన ఆప్షన్ సిరీస్ ఫస్ట్ వీడియో. ఇప్పుడు మన ఆప్షన్ సిరీస్ ఫస్ట్ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాం, దేని గురించి అంటే ఆప్షన్స్. ప్రతి ఒక్కరు ఫస్ట్ ట్రేడ్ చేసేది ఓకే. ప్రతి ఒక్కరు 90% పీపుల్ రిటైల్ ట్రేడర్స్ వచ్చి ట్రేడ్ చేసేది ఆప్షన్స్లో మాత్రమే. అంటే మార్కెట్లోకి వస్తారు, ఒక 2-3 రోజులు లేదా 3-4 రోజులు ట్రేడ్ చేస్తారు, డైరెక్ట్ ఆప్షన్స్లోకి వస్తారు. బట్ ఆప్షన్స్లో పెద్ద పాయింట్ ఏంటంటే ఆప్షన్స్లో డికే అనేది ఒకటి ఉంటుంది. అది చాలా మందికి తెలియదు, బిగినర్స్ చాలా మందికి తెలియదు. అడ్వాన్స్ లెవెల్లో ఎవరైనా వీడియోస్ చూస్తే మీరు స్కిప్ చేసేయచ్చు, మీకు తెలుసు. బట్ లేదు సార్, స్టిల్ మీ వీడియోస్ చూస్తాం, ఏదో ఒక లెర్నింగ్ పాయింట్ వస్తుంది అంటే యూ కెన్ గో విత్ ఇట్. ఓకే. బట్ ఆప్షన్స్ ఎందుకు రిటైల్ ట్రేడర్లు ఎక్కువ చేస్తారంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అయిపోతున్నాయి అన్న థాట్లో చేస్తారు. ఇదే అంటే మోస్ట్లీ జనాలు వచ్చే థాట్ ఎలా ఉందంటే, నేను 5,000 పెట్టానురా, అనుకోకుండా అది 10,000 వచ్చింది నాకు. ఓకే. లేకపోతే 20,000 వచ్చింది, లేదా 5,000 పెట్టాను 3,000 వచ్చింది, ఏంటి ఇలా పడి 5,000 పెడితే 3,000 వచ్చేస్తుంది ఏంటి అని చూడడానికి వస్తారు. సో దాని గురించి ఏ బేసిక్స్ కానీ ఏమీ తెలియదు, అలాగ వచ్చింది చాలామంది లాస్ అయిపోతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్స్ ఎందుకు, అసలు ఆప్షన్స్ ఎలా క్రియేట్ అయ్యాయి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఇండియన్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి, నార్మల్గా ఇండియన్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ స్టాక్. ఓకే. స్టాక్, దీన్ని క్యాష్ మార్కెట్ అంటారు, క్యాష్ మార్కెట్. ఓకే. స్టాక్నే క్యాష్ మార్కెట్ అంటారు, అంటే స్టాక్స్లో ట్రేడ్ చేయడం. స్టాక్స్లో ట్రేడ్ చేయడం అంటే లైక్ రిలయన్స్. ఓకే. రిలయన్స్ స్టాక్ ఉందా, రిలయన్స్ స్టాక్లో ట్రేడ్ చేయడం. ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ రిలయన్స్ స్టాక్ ఎంత ఉంది, ఇక్కడ మీకు రిలయన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఇలా కొడితే ఇక్కడ రిలయన్స్, ఇది రిలయన్స్ స్టాక్. ఓకే. ఇది రిలయన్స్ స్టాక్లో ప్రజెంట్ రిలయన్స్ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 2,971. ఇప్పుడు రిలయన్స్ స్టాక్లో నేను బై కానీ ఆ రిలయన్స్ స్టాక్లో కానీ సెల్ కానీ చేస్తే దాన్ని నేను స్టాక్లో చేస్తున్నాను, అంటే క్యాష్లో చేస్తున్నాను. క్యాష్ మార్కెట్ అన్నా స్టాక్లో ట్రేడ్ చేయడం అన్నా రెండు ఒకటే. పదాలు చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో ఒకటే పేరు 2-3 పదాలు ఉంటాయి. సో దాన్ని బట్టి చాలామంది జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. క్యాష్ మార్కెట్ అంటే ఏంటి, డబ్బులు పెట్టే చేస్తున్నాం కదా సార్ అంటారు. అంటే చాలామంది ఈవెన్ నా మైండ్ సెట్ కూడా స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే, నాకు ఎవరైనా ఫోన్ చేసి బ్రోకర్ కానీ ఎందులో ట్రేడ్ చేస్తున్నారు సార్, క్యాష్ మార్కెట్, ఎఫ్ఎన్ఓ ఆర్ కమోడిటీ అని అడిగితే క్యాష్ మార్కెట్ అండి, డబ్బులు పెట్టే చేస్తున్నానండి, డబ్బులు ఉన్నాయండి నా దగ్గర అనేవాడిని. ఎందుకు, నాకు తెలియదు కాబట్టి. తర్వాత తెలిసింది ఏంటి, నేను నేర్చుకుంది క్యాష్ మార్కెట్ అన్నా స్టాక్స్ అన్నా ఒకటే. సో నువ్వు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నావు అంటే క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నావు, దాన్ని క్యాష్ మార్కెట్ అంటారు. ఓకే. సో నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ మ్యాటర్ ఒకటే. ఇది క్లియర్ కదా. బిగినర్లు అందరూ చిన్న డౌట్లు ఉంటే అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాం. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, అలాగే ప్రతి ఒక్క స్టాక్కి, ఓకే, ప్రతి ఒక్క స్టాక్కి అండ్ దానికి ఎఫ్ఎన్ ఫ్యూచర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టాక్కి ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. ఈ ఫ్యూచర్, ప్రతి ఒక్క స్టాక్కి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఇండెక్సెస్ కూడా, ఓకే, ఇండెక్సెస్ అంటారు. బట్ ఇండెక్స్ అంటే ఏంటన్నా, ఇండెక్స్ అంటే ఏం లేదండి, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఓకే, సెన్సెక్స్, వీటిని ఇండెక్స్ అంటారు. ఓకే.
ఇప్పుడు నిఫ్టీ 50 అంటే దాని అర్థం ఏంటి? నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉంటాయి, టాప్ ఓకే, టాప్ ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50లో ఉంటాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని టాప్ 10 కంపెనీస్, టాప్ 7 కంపెనీ బ్యాంక్ కంపెనీస్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి. ఫిన్ నిఫ్టీలో ఏంటి? కొన్ని కంపెనీలు కొన్ని బ్యాంకులు కలిపి ఫిన్ నిఫ్టీలో ఉంటాయి. ఎక్కువ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఉంటాయి ఫిన్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏంటి? మిడ్ క్యాప్ అంటే న్యూట్రల్, అంటే మరీ హెవీ పెద్ద కంపెనీలు కాదు, అలాగని చిన్న కంపెనీలు కాదు, మీడియం రేంజ్ కంపెనీలు అన్ని మిడ్ క్యాప్లో ఉంటాయి. సెన్సెక్స్ అంటే ఇది బిఎస్సి, దీని గురించి తర్వాత మాట్లాడదు. సో వీటిని డైరెక్ట్ ఇలా ఉండే వాటిని డైరెక్ట్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ వాటిని ఇండెక్సెస్ అంటారు. ఓకే, ఇది కూడా బిగినర్స్ చాలా మంది తెలియదు. సో ఐ వాంట్ గివ్ అ క్లారిటీ ఇచ్చేసాను. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇండెక్సెస్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అన్ని ఇండెక్సెస్ అంటారు. అవి ఎలా కనబడతాయి అంటే సింపుల్ గా ఇగో ఇండెక్స్ లోకి వస్తే ఇగో ఇది నిఫ్టీ 50, ఇగో నిఫ్టీ 50 ఫిన్ నిఫ్టీ, ఇగో నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ సెన్సెక్స్. ఇది మిడ్ క్యాప్, ఇది ఫిన్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ 50, ఇది సెన్సెక్స్. వీటిని ఇండెక్సెస్ అంటారు. ఓకే, సింపుల్ లాజిక్ అంతే. ఇప్పుడు పాయింట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు ఇండెక్సెస్ నిఫ్టీ 50 ఉంది. నిఫ్టీ 50లో ఇండెక్స్లో డైరెక్ట్గా ట్రేడ్ చేయలేం. ఏం చేయలేం? ట్రేడ్ చేయలేం. మనం డైరెక్ట్గా ఇండెక్స్లో ట్రేడ్ చేయలేం. సో ఎందుకు ట్రేడ్ చేయలేమంటే ఇండెక్స్కి దీని కింద నిఫ్టీ 50 టాప్ కంపెనీస్ ఉన్నాయి, అంటే 50 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నిఫ్టీ 50లో ఉన్నాయి 50 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం వచ్చి ఇక్కడ ట్రేడ్ చేయలేం కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా కనిపెట్టింది ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్లో అంటే ఇండెక్సెస్నే దాన్ని డూప్లికేట్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ నాలాంటి ఒకరిని రిపిల్గా చేసాం అనుకోండి, అంటే నాలాంటి యాజ్ ఇట్ ఈస్ దింపేసాం అనుకోండి, దాన్ని ఏమంటారు? డూప్లికేట్ అంటారు. తెలుసు కదా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీలాగా ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను చూస్తున్నారు. మీలాంటి నేను ఫేస్ యాజ్ ఇట్ ఈజ్ ఒకరిని సర్జరీ చేసి దింపేస్తే దేన్ని ఏమంటారు? డూప్లికేట్. అలాంటిది డూప్లికేట్ ఫ్యూచర్. సో ఈ ఫ్యూచర్ ఎవరు కనిపెట్టారు? ఇండియన్ మార్కెటే కనిపెట్టింది. డూప్లికేట్ అంటున్నాను కదా అని ఇందులో ట్రేడ్ అలాంటి కాదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఓకే, సో ఇదేంటంటే ఇండియన్ మార్కెట్ మన ఇండెక్సెస్నే దాని యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ అనమాట. ఫ్యూచర్లో మనం ట్రేడ్ చేయొచ్చు, బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. దాన్ని నేను చూపిస్తాను. ఓకే, ఇండెక్సెస్లో చేయలేం కాబట్టి ఫ్యూచర్లో మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది. ఓకే, నిఫ్టీ 50 అని క్లిక్ చేస్తే ఒకసారి ఆగండి. ఇది నిఫ్టీ 50 అని కొడితే ఎన్ఎస్సి వస్తుంది. దాని తర్వాత నిఫ్టీ 50 కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చూపిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అని కొడితే బ్యాంక్ నిఫ్టీ ఇగో ఎఫ్ఎన్ ఫ్యూచర్స్ అని కొడితే నిఫ్టీ బ్యాంక్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ అంటే కొన్నిసార్లు ఎలాగంటే బ్యాంక్ నిఫ్టీ అని కొడితే రావు, నిఫ్టీ బ్యాంక్ అని కొడితే వస్తుంది. ఇది ఇండెక్సెస్, ఇది ఫ్యూచర్స్. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్లో మీకు ఇక్కడ కాకపోయినా ఇలా చూపించేస్తాను. ఆగండి, వేరే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ ఏది చూపించాలి? ఎగ్జాంపుల్ ఫ్లాట్ ట్రేడ్ ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం, నేను మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అది లోడ్ అవ్వట్లే, ఏది ఏంజల్ 1 లోడ్ అవ్వట్లే, ప్రాబ్లం వస్తుంది. సో మీకు ఒకసారి ఓకే డన్. ఒకసారి ఆగండి. ఓకే, సో ఇది నా జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అనమాట. ఓకే, ఇది ఏంజల్ 1 సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి నేను ఇందులో చూపిస్తున్నా. ఇప్పుడు మనకి ఏం కావాలి? బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కావాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అని కొడితే ఇగో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎలా వస్తుంది అంటే ఓన్లీ ఫ్యూచర్ 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. కాంట్రాక్ట్స్ ఏంటి అది కూడా మాట్లాడతాను, బట్ ప్రజెంట్ నేను ఏం మాట్లాడుతున్నా అది జాగ్రత్తగా వినండి. 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. అందులో కాంట్రాక్ట్ ఏప్రిల్, మే, జూన్ అంతే, 3 ఉంటాయి. ఓకే, 3 కాంట్రాక్ట్స్ మాత్రం ప్రజెంట్ ఎప్పుడు ఫ్యూచర్లో రన్ అవుతాయి. ఈవెన్ స్టాక్స్లో కూడా ఇలాంటి 3 ఎవ్రీ 3 months రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసారా, అలాగే రిలయన్స్ కూడా ఉంటుంది. రిలయన్స్ ఏప్రిల్, మే, జూన్ రిలయన్స్ కూడా ఫ్యూచర్ ఉంది. ఓకే, అలా ఫ్యూచర్స్ ఉంటాయి. సేమ్ డూప్లికేటే రిలయన్స్ ఫ్యూచర్. ఇప్పుడు మీకు కావాలంటే నేను ఒకటి చూపిస్తాను చూడండి. సో ఒకసారి ఆగండి. ఇగో ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ పైన కనిపిస్తుందా? సేమ్ ఇక్కడ నిఫ్టీ 50 అని కొట్టాను.
నిఫ్టీ 50 అని కొడితే లేదు బ్యాంక్ నిఫ్టీ అని కొడదాం. బ్యాంక్ నిఫ్టీ అని కొట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ 1 అని వచ్చింది. సో ఎగ్జాంపుల్ కోసం నేను బ్యాంక్ నిఫ్టీ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇండెక్స్. సో బ్యాంక్ నిఫ్టీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ అనుకోండి. ఇది ఇక్కడ ఇండెక్సెస్ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైపోయింది, నేను బ్యాంక్ నిఫ్టీ తాలూకి ఇగో ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీద క్లిక్ చేసానా, క్లిక్ చేస్తే ట్రేడ్ చేయడానికి ఆప్షన్ రావట్లేదు. యూజువల్లీ ఇండెక్సెస్లో ట్రేడ్ చేయలేం. అదే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను. సో దీన్ని ఆల్టర్నేటివ్ అంటే దీన్ని ఇండెక్సెస్కి రిప్లేగా అంటే డూప్లికేట్ కాబట్టి ఫ్యూచర్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే సార్, ఇండెక్సెస్కి ఫ్యూచర్ని బాగా కనిపెట్టారు. ఓకే బాగానే ఉంది. ఒకసారి ఆగండి. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో 3 యాడ్ చేసుకుంటున్నాను మీకోసం, మీకు క్లారిటీ తేడానికి. ఓకే, ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో 3 యాడ్ చేసుకుంటున్నాను మీకు చెప్తాను. మీకు అర్థమైపోద్ది కూడా ఈ సిరీస్తో. సో మనం ఫ్యూచర్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండెక్సెస్ నార్మల్గా నిఫ్టీ 50 ఇండెక్సెస్ నార్మల్గా నిఫ్టీ 50 ప్రైస్ ఎంత ఉంది, 22,343. అంటే ఒకవేళ నువ్వు నిఫ్టీ 50లో బై చెయ్యాలి అంటే 22,353 రూపీస్ పెట్టాలి. ఒక షేర్ కొనడానికి నువ్వు అంత ప్రైస్ పెట్టాలి. అదే స్టాక్లో ట్రేడ్ చేసావు అనుకో, రిలయన్స్ ఫర్ సపోజ్ రిలయన్స్ ఎంత ఉంది, 2,971. అలాగే ఫ్యూచర్లో కూడా అంతే ఉంటుంది రిలయన్స్. అది కూడా నేను చూపిస్తా. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఫర్ సపోజ్ రండి, బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉంది వాల్యూ, ప్రజెంట్ వాల్యూ 47,146, 47,146 ఇది వాల్యూ. ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా ఎంత ఉంది, 47,544, 47,850, 47,0840. అదేంటి సార్ దీని డూప్లికేటే కదా, మీకు ఒక డౌట్ రావచ్చు, దీని డూప్లికేటే కదా మరి ఇక్కడ ఎందుకు ప్రైస్లో స్మాల్ డిఫరెన్స్ ఉంది అని అడగొచ్చు. చూడండి ఇక్కడ 146 ఉంది, 47,146. బట్ ఇక్కడ మీరు చూస్తే 47,541, 47,850, 48 ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. దీని డూప్లికేట్ అంటే ఎస్, ఫ్యూచర్కి మన ఇండెక్సెస్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది, ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకప్పుడు అంటే లైక్ ఎప్పుడైతే ఎవ్రీడే ఎక్స్పైరీ రాకముందు మార్కెట్ అవర్స్ పెరుగుతాయన్న మార్కెట్ అవర్స్ పెరుగుతాయని న్యూస్ రాకముందు మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్కి ఇండెక్సెస్కి ఎంత డిఫరెన్స్ ఉండేది అంటే ఓన్లీ 20 రూపీస్ 30 రూపీస్ డిఫరెన్స్ ఉండేది. అంటే ఇది 41,170 ఉంటే లైక్ 41,170 ఆర్ 41,150 ఉంటే ఇక్కడ ఫ్యూచర్లో ఎంత ఉండేది 41,170, 180 ఆర్ 190 ఇలా ఉండేది. అంటే 30-40 రూపాయలు ఇంత డిఫరెన్స్లో ఉండేది. మహా అయితే 100 రూపాయల డిఫరెన్స్లో ఉండేది. ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడైతే ఎవ్రీడే ఎక్స్పైరీ వచ్చిందో దాన్ని బట్టి ఫ్యూచర్లో కొద్దిగా డిఫరెన్స్ ఎక్కువే వచ్చింది. ఓకే, ఇది రీసెంట్గానే క్రియేట్ అయింది. తక్కువ ఉండేది ఎక్కువ ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు మనం ఇండెక్సెస్లో ట్రేడ్ చేయలేం కాబట్టి మనం డైరెక్ట్ ఫ్యూచర్లో బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాజిక్ సరే ఫ్యూచర్లో బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. 3 ఫ్యూచర్లు ఎందుకన్నా ఇచ్చారు ఎందుకు అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు మనం ఇండెక్సెస్లో ఇంట్రాడే ఎవరు చేస్తారు, నార్మల్గా ఇంట్రాడే ఎవరు ఎక్కువ చేస్తారు చెప్పండి. ఇంట్రాడే ఎక్కువ చేసేది రిటైల్ ట్రేడర్లు, అంటే మనలాంటి వాళ్ళు ఎక్కువ ఇంట్రాడే చేస్తారు. ఓకే, ఇంట్రాడే ఎవరు చేస్తారో మనలాంటి ఎక్కువ రిటైల్ ట్రేడర్లు ఎక్కువ చేస్తారు. బట్ బిగ్ ప్లేయర్ అన్నోడు ఒకడు ఉంటాడండి. బిగ్ ప్లేయర్ ఎవరు అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్రోకర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఫండ్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా ఇంకా బిగ్ ప్లేయర్లు అంటే హెవీ ఫండ్స్ యూజ్ చేసిన వాళ్ళు, ఇలా అందరూ బిగ్ ప్లేయర్ కేటగిరీలోకి వస్తారు. అంటే దాని నెక్స్ట్ ఆపరేటర్స్ వీళ్ళందరూ బిగ్ ప్లేయర్ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళు మనలాగా ఇంట్రాడే చేయరండి. ఇప్పుడు ఫ్యూచర్లో 3 months ఫ్యూచర్ కనబడుతుంది కదా. ఒకవేళ ఫర్ సపోజ్ ఈరోజు మార్కెట్ వీళ్ళందరికీ ఏం తెలిసింది, ఈరోజు ఒక న్యూస్ వచ్చిందని తెలుస్తుంది. ఈ న్యూస్ బట్టి మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. వచ్చే 2 నెలల్లో మార్కెట్ పైకి వెళ్తుంది. బాగా వినండి, వచ్చే 2 నెలల్లో, ఇంకొక 2 months. ప్రజెంట్ ఇది ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఇంకెన్ని రోజులు ఉంది, ఈరోజు రేపు ఉండే ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ అంటే జనవరి, మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్ 10th మార్కెట్ పైకి వెళ్తుందని తెలుసు. అంటే జూన్ 10th కల్లా మార్కెట్ ఒక లెవెల్ టచ్ చేస్తుంది. ఒక లెవెల్ అంటే ఫర్ 47,000 ఉంది కదా, 52,000 టచ్ చేస్తుంది, లేదా 55,000 టచ్ చేస్తుంది అని వీళ్ళకి తెలుసు. ఇది బిగ్ ప్లేయర్లకు తెలుస్తుంది అండి. మీరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే దే ఆర్ బిగ్ ప్లేయర్స్.
వాళ్ళ దగ్గర అన్ని న్యూస్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, మార్కెట్ని ఒక విధంగా నడుపుతారే వాళ్ళు. ఓకే, వాళ్ళే నడుపుతారు. మీద ఫ్రాంక్గా చెప్పాలంటే మార్కెట్ నడిపేదే వాళ్ళు. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది, అదంతా పక్కన. అదంతా ఇప్పుడు మీ బిగినర్ లెవెల్ కాబట్టి అదంతా ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. సో నార్మల్గా అయితే వాళ్ళకి అన్నీ తెలుసు, 55,000 దాకా వెళ్తుందని మార్కెట్ వాళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏప్రిల్ మంత్ ఫ్యూచర్ బై చేస్తారా, జూన్ 10వ తారీఖు వెళ్తుంది కదా జూన్ బై చేస్తారా? ఇక్కడ లాజిక్ ఉంది. నేను ఏం చెప్తున్నానో వినండి. ఫ్యూచర్స్ గురించి కూడా కవర్ చేస్తాను, మోస్ట్లీ చిన్నదే. ఇప్పుడు నార్మల్గా నేను ఒక ఏప్రిల్ మంత్ ఫ్యూచర్ ఒక లాట్ ఓన్లీ 15 క్వాంటిటీ ఓన్లీ సింగిల్ లాట్ బై చేయాలి అంటే మార్కెట్ ఆర్డర్లో నాకు ఎంత రిక్వైర్డ్ పడుతుంది చూసారా, 1,48,000 పడుతుంది ఒక లాట్. అదే నేను మే మంత్ బై చేయాలి అనుకుంటే 1,55,000 పడుతుంది. అదే జూన్ మంత్ బై చేయాలి అనుకుంటే ఒక లాట్ 1,61,000 పడుతుంది. ప్రతిదానికి 10,000 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఫ్యూచర్లో డికే అనేది ఉండదండి. ఫ్యూచర్లో డికే అవడం, కరిగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. సో మార్కెట్ పైకి వెళ్తే ఫ్యూచర్ కూడా పైకి వెళ్తుంది, మార్కెట్ పడితే ఫ్యూచర్ కూడా పడిపోద్ది. ఇప్పుడు నాకేం తెలుసు, నేను ఎలాగే చూడండి, ఏప్రిల్ మంత్ అంటే ఈ ఫ్యూచర్ ఏప్రిల్ మంత్ ఎండ్ వచ్చేసరికి ఈ ఫ్యూచర్ ఎండ్ అయిపోద్ది, ఇది డెడ్ అయిపోద్ది. దాని నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ ఏంటి, మే మంత్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ రాలేదు కదా, ఈరోజు మార్చ్ ఈరోజు 29th డేట్, ఫ్రైడే 31st అంటే మార్చ్ మంత్ ఫ్యూచర్ అయిపోయింది. అందుకే మీకు మార్చ్ మంత్ ఫ్యూచర్ కనబడట్లేదు, తీశారు. అలాగే ఏప్రిల్ మంత్ అయ్యేసరికి ఏప్రిల్ మంత్ ఫ్యూచర్ పోద్ది. సో అందుకు జనాలు ఒకవేళ ఏప్రిల్ మంత్ ఫ్యూచర్లో మీరు బై చేసుకుని కూర్చుంటే మంత్ ఎండ్ వచ్చేసరికి వెంటనే అక్కడ సెల్ చేసేసి వేరే ఫ్యూచర్ బై చేస్తారు, మే మంత్ ఫ్యూచర్ని బై చేస్తారు. అలా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ అవుతుంది. ప్రజెంట్ మనం ఫ్యూచర్స్ గురించి ట్రేడ్ చేయట్లేదు కాబట్టి దానికోసం ఫ్యూచర్స్ని కనిపెట్టారు, బాగానే ఉంది. సరే అన్న, బాగానే ఉంది. ఫ్యూచర్స్ గురించి కూడా ఇన్డెప్త్గా బాగానే చెప్పారు. ఆప్షన్స్ కదా మనం మాట్లాడుకునేది. మరి ఆప్షన్స్ ఎలా వచ్చాయి? ఎస్, ఇప్పుడు దాని గురించి వద్దాం. ఇంత మీకు చెప్పడానికి కారణం, ఈ ఆప్షన్స్ కనుక్కునేది ఎలా అంటే, ఇప్పుడు ఫ్యూచర్స్ ఎంత ఉంది, 47,000 ఉంది. 47,000 అంటే ఎంత, 1,15,000, 1,40,000, 1,50,000 ఓన్లీ ఒకే ఒక లాట్, 15 క్వాంటిటీ, జస్ట్ ఒక్క లాట్. ఇది ఎవ్రీ మిడిల్ క్లాస్ కానీ అంటే నార్మల్ రిటైల్ ట్రేడర్లు బై చేయగలరా? చిన్న క్యాపిటల్ ఉన్నోళ్ళు చేయలేరు కదా, వాళ్ళు అవ్వదు కదా. సో ఒక 1,50,000 చేస్తే ఓన్లీ సింగిల్ క్వాంటిటీతో బై చేసుకొని కూర్చుంటారా? కూర్చోలేరు, ఎందుకంటే పొజిషన్ పెద్దగా హోల్డ్ చేయలేరు. సో వాళ్ళ కోసం అనే ఆప్షన్స్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఈ ఆప్షన్స్ అనే ఒక క్రియేట్ చేసి ఆప్షన్స్లో మల్టిపుల్గా స్ట్రైక్ ప్రైజ్లని, మల్టిపుల్గా ప్రీమియమ్స్ అని తీసుకొచ్చి దాన్ని తీశారు. సింపుల్ లాజిక్లో మీకు ఇంకా బాగా నీట్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఈ లాజిక్తో మీకు ఇంకా అర్థమైపోద్ది ఆప్షన్స్ ఎలా కనుక్కున్నారు. ఇది ఒక పెద్ద తిరుపతి లడ్డు. ఓకే, మన ఏడుకొండల వాడు తిరుపతి లడ్డు, టీటీడీ లడ్డు. దీన్ని డైరెక్ట్గా మనం బై చేయలేం, దీన్ని డూప్లికేట్ చేశారు బయట ఒక షాప్లో, సేమ్ ఇంతే. ఇక్కడ దీని నార్మల్ ప్రైస్ అంతా 47,000. ఓకే, 47,000. దీన్ని యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ చేసి సేమ్ టేస్ట్, సేమ్ క్వాలిటీ, సేమ్ అంతా సేమ్ దీన్ని బై చేసుకోవచ్చు. దీని ప్రైస్ అంతా అంతే, 47,500 ఇలా పెట్టుకున్నారు అంతే. దీన్ని బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అందరూ బై చేయగలరా? ఎంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బై చేయగలరు, లేకపోతే లేరు. ఇప్పుడు ఈ లడ్డునే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తే దాన్ని ఆప్షన్స్ కింద డివైడ్ చేశారు. ఈ ఆప్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు బై చేసుకోగలరు. ప్రీమియం ఎంత ఉంటుంది, 200 ఉంటుంది, 300 ఉంటుంది. సో ఇది రిటైల్ ట్రేడర్ల కోసం కనిపెట్టింది. సో ఓవరాల్గా మనం ఇండెక్సెస్లో ట్రేడ్ చేయడానికి ఫ్యూచర్ని ఆప్షన్ని తీసుకొచ్చారు. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఐ హోప్ మొత్తం ఆప్షన్స్ ఎలా వచ్చాయి, ఆప్షన్స్ కోసం ఎందుకు తీశారు, మొత్తం ఇన్డెప్త్ నేను మ్యాటర్ అయితే చెప్పాను, అసలు బేసిక్ ఇన్డెప్త్ మ్యాటర్ చెప్పాను. ఇంతవరకు బాగానే ఉంది. ఫ్యూచర్ గురించి ఒకరోజు మాట్లాడదాంలేండి ఇన్డెప్త్గా. ప్రజెంట్ అయితే ఇది. సో ఇప్పుడు ఆప్షన్స్లో ఎన్ని టైప్ ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అది మీకు తెలియాలి కదా. ఆప్షన్స్లో సేమ్ మళ్ళీ చెప్తున్నా, స్టాక్ కూడా ఉంటుంది. స్టాక్ ఎలాగ ఫ్యూచర్ ఉందో అలాగే ఆప్షన్ కూడా ఉంటుంది, స్టాక్ కూడా. అలాగే ఇండెక్స్ కన్నా ఒకటి ఇండెక్స్ కూడా ఫ్యూచర్ ఉంటుంది, సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, స్టాక్లో పెద్ద ప్రైస్ కాదు కదన్నా, 2,000 రూపీసే కదా స్టాక్ ప్రైస్, ఓన్లీ 3,000 రూపీసే కదా స్టాక్ ప్రైస్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, 2,000, 3,000. కాకపోతే ఈ తాలూకు ఆప్షన్స్ కూడా అంతే ఉంటాయి, 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటాయి. ఇది మరీ అంటే
క్రియేట్ చేయడంలో తప్పు లేదు కదా. సో 2000 రూపీస్ ఆప్షన్, ఇప్పుడు 2000 ఉన్న స్టాక్ ప్రైస్ రిలయన్స్, దానికి ఆప్షన్ క్రియేట్ చేయడంలో ఏం తప్పు లేదు, అది ఎవరికి నష్టం లేదు, అందుకు వాళ్ళు క్రియేట్ చేశారు అంతే తప్ప ఇది మీ ఇష్టం. ఇప్పుడు ఒక్కొక్కరు ఇష్టం. నాకు బిర్యానీ అంటే, నాకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు బిర్యానీ అంటే ఇష్టం, లేదంటే నాకు మూవీస్ అంటే ఇష్టం. బట్ కొంతమందికి బిర్యానీ నచ్చదు, వాళ్ళకి ఏం నచ్చుతుంది, పలావ్ నచ్చుతుంది, లేదంటే పులిహోర నచ్చుతుంది. సో అలా డిపెండ్స్, ఎవరు ఎందులో ట్రేడ్ చేసుకోవాలని. కొంతమంది స్టాక్లో ట్రేడ్ చేయాలి, స్టాక్లో చేస్తారు, ఫ్యూచర్లో ట్రేడ్ చేసుకుని ఫ్యూచర్లో ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఆప్షన్లో. ఎవరు ఎందులో ట్రేడ్ చేసినా ఓవరాల్గా అది మార్కెట్లోనే ఉంటుంది అంతా. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆప్షన్స్ ఎన్ని టైప్ అంటే, ఆప్షన్స్లో కూడా బై ఆప్షన్ ఉంది. ఓకే, ఆప్షన్స్లో ఎన్ని టైప్ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేయగలం. బై ఆప్షన్ ఉంది, సెల్ ఆప్షన్ ఉంది. ఓకే, బై ఆప్షన్, సెల్ ఆప్షన్. ఇందులో కూడా ఆప్షన్స్లో కూడా హోల్డింగ్స్ చేయొచ్చు. 1 డే హోల్డింగ్, 2 days హోల్డింగ్స్ చేయొచ్చు. ఓకే, 2 day హోల్డింగ్, 1 day హోల్డింగ్ చేయొచ్చు. 1 day, 2 days, 3 days హోల్డింగ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఆప్షన్స్లో ఇంకేముంది, ఏముందంటే ఆప్షన్స్లో మనం ఇంకేం చేయొచ్చు అంటే, ఒక బయ్యర్ ఉంటాడు, ఆప్షన్స్లో సెల్లర్ ఉంటాడు. ఓకే, బయ్యర్ సెల్లర్ వీళ్ళిద్దరి మధ్యనే గేమ్ ఉంటుంది, బయ్యర్ సెల్లర్. ఇంకేముంటాయి ఆప్షన్స్లో అంటే, డికే అనేది ఒకటి ఉంటుంది, ప్రీమియం డికే, తీటా, గామా, ఆల్ఫా, ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి నేను మాట్లాడతాను తర్వాత, అది వేరే సిరీస్లో కవర్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ రిలేటెడ్ ఆప్షన్సే. ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు ఇవన్నీ మనకు తెలుసుకోవాలని, సింపుల్గా 1 by 1 క్లారిఫై చేస్తూ వెళ్తా. ఓకే, ఆప్షన్స్లో చాలా మందికి, ఇప్పుడు బేసిక్ ఆప్షన్స్లో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మార్కెట్ పైకి వెళ్తే, బాగా వినండి, మార్కెట్ పైకి వెళ్తే మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం. సిఈ అంటే ఏంటి, బై. సిఈ అంటే బై. అలాగే మార్కెట్ పడితే పుట్ని సెల్ చేస్తాం. ఇది నార్మల్గా ఉండే డౌట్ జనాలకి. ఏంటి, మార్కెట్ పైకి వెళ్తే కాల్ని బై చేస్తాం, మార్కెట్ పడితే పుట్ని సెల్ చేస్తాం. అంటే కాల్ అంటే ఏంటి, సిఈ అంటే బై, పి అంటే పుట్ అంటే సెల్. ఓన్లీ బై అండ్ సెల్ ఈ రెండే అనుకుంటారు. బిగినర్లు ఎవరికి తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మార్కెట్ పైకి వెళ్తే కాల్ బై చేస్తాం, మార్కెట్ కింద పడితే పుట్ సెల్ చేస్తాం, అంతే, ఈ రెండే అనుకుంటారు. కానీ ఇది కాదండి, ఇది యాక్చువల్గా ఇది కాదు, ఇదంతా తప్పు. మరి ఏంటి సార్ ఎగ్జాక్ట్ కరెక్ట్ అంటే చూపిస్తాను చూడండి, మీరు షాక్ అవుతారు. బిగినర్లు ఇప్పటివరకు ఆప్షన్స్ ఎవరికి తెలియదో వాళ్ళు నిజంగా అబ్బా అనిపిస్తుంది. చూడండి, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు, ఇలా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఫర్ సపోజ్, ఆగండి, మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, మీకేమనిపించింది, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, ఇది నిఫ్టీ 50. ఓకే, ఇది ఏంటి, నిఫ్టీ 50 ఏమైంది, పైకి వెళ్ళింది. నార్మల్గా జనాలు ఏం చేస్తారు, సిఈని బై చేస్తారు. ఓకే, సిఈ బై చేస్తారు, ఇది కరెక్ట్. మీరు నార్మల్ మార్కెట్ పైకి వెళ్ళింది, సిఈని బై చేస్తారు, యూఆర్ కరెక్ట్, బాగానే ఉన్నారు, కరెక్టే. అలాగే విధంగా మార్కెట్ పడితే, ఒకవేళ మార్కెట్ కానీ మీకు పడుతూ కనిపిస్తే పుట్టిని సెల్ చేయడం కాదు, ఏం చేస్తారు, పుట్టిని బై చెయ్యాలి అని మీకు అనిపించవచ్చు. చాలా మందికి తెలియదేమో, ఇక్కడ నేను చూపిస్తా. ఏం చేస్తారు, పిఈని మనం బై చేయాలి, మార్కెట్ పడితే పిఈని మనం బై చేయాలి. ఓకే, అలాగే మార్కెట్ ఒకవేళ పడితే పిఈని బై చేసినప్పుడు, మరి మార్కెట్ పైకి వెళ్తే కాల్ని బై చేస్తాం, అలాగే మార్కెట్ పడితే పుట్ని బై చేస్తాం. ఇది బయ్యర్, ఇది బయింగ్ చేయడం. అలాగే ఒకవేళ సెల్లింగ్ చేయాలంటే ఏం చేయాలంటే, మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, పుట్ని సెల్ చేస్తాం. మార్కెట్ పైకి వెళ్తే ఏం చేస్తాం, పుట్ని సెల్ చేస్తాం. అలాగే మార్కెట్ పడితే ఏమవుతుంది, కాల్ని సెల్ చేస్తాం. ఓకే, ఇంకా డౌట్ క్లారిటీ రాలేదా, నేను ఇంకా క్లారిటీ ఇస్తాను, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమై, ఇంక్లూడింగ్ చార్ట్స్తో చూపిస్తాను. ఓకే, ఇది నిఫ్టీ 50, ఇది ఇప్పుడు నిఫ్టీ 50 చార్ట్. ఓకే, డన్, బాగానే ఉంది. నిఫ్టీ 50లో ఏమైంది, 28 మొన్న రీసెంట్గా నిన్న మార్కెట్ ఏమైంది, కంప్లీట్ మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, మార్కెట్ పైకి వెళ్తే ఏం అవ్వాలి, కాల్ ఆప్షన్స్ పైకి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు నిఫ్టీ 50 ఆప్షన్ చైన్లోకి వెళ్ళి, ఇవన్నీ ఆప్షన్ చైన్ ఏంటి, కాల్ ఆప్షన్ ఏంటి, పుట్ ఆప్షన్ ఏంటి, అది ఇప్పుడు ప్రజెంట్ కాల్ ఆప్షన్ ఏంటి, పుట్ ఆప్షన్ అంటే మాట్లాడుతున్నాను. ఆప్షన్ చైన్ ఏంటి, ప్రీమియమ్స్ ఏంటి, అవన్నీ తర్వాత మాట్లాడదాం తర్వాత సిరీస్లో. ఇప్పుడు మీరు చూస్తే ఇది కాల్ ఆప్షన్, ఇది పుట్ ఆప్షన్. ఓకే, ఇవన్నీ కాల్, ఇదంతా పుట్. ఇప్పుడు ఫర్ సపోజ్
నేను ఏదో ఒక కాల్ తీసుకున్నాను. నేను ర్యాండమ్గా ఈ కాల్ తీసుకుంటున్నాను. ఈ కాల్ ఎందుకు ఆ కాల్ తీసుకుంటున్నాను, ఈ సిరీస్ అంతా మీరు ఎండ్ అయ్యే లోపల మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ కాల్ తాలూకు చార్ట్ నేను ఓపెన్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేస్తే మీకు చార్ట్ కనిపిస్తుందా? ఈ కాల్ తాలూకు చార్ట్. ఎస్, బాగా కనబడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ కాల్ తాలూకు చార్ట్ ఓపెన్ చేశాను. ఇది ఇండెక్సెస్. ఏమైంది? మార్కెట్ పైకి వెళ్ళింది. 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ పైకి వెళ్ళింది. ఆప్షన్స్లో కూడా 15 minutesలో ఇగో 22,300 ఆప్షన్. ఇగో మార్కెట్ ఏమైంది? పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? కాల్ని బై చేస్తాం. బాగానే ఉంది. కాల్ ఇంట్రాడేలో మనం బై చేస్తాం. మార్కెట్ పైకి వెళ్తే కాల్ని బై చేయొచ్చు. ఇది బాగానే ఉంది. ఇక్కడ వరకు అర్థమైందన్న మాకు తెలుసు. ఎస్. ఇప్పుడు మార్కెట్ పడితే పుట్టుని ఎందుకు బై చేయాలన్నానంటే, సి మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మార్కెట్ పడింది. కాల్ ఆప్షన్లో కూడా ఏమైంది? మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మార్కెట్ కాల్ ఆప్షన్లో కూడా ప్రీమియం పడింది. అంటే సింపుల్ లాజిక్, ఏం లేదు. మార్కెట్ ఎలా నడుస్తుందో యాజ్ ఎ టీజ్ కాల్ ఆప్షన్ అలాగే నడుస్తుంది. మార్కెట్ ఎలా నడుస్తుంది? మార్కెట్ ఇలా పైకి వెళ్తే కాల్ ఆప్షన్ సిఈ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పైకి వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ ఇలా పడితే యాజ్ ఇట్ ఈజ్ సిఈ కూడా అలానే పడుతుంది. ఓకే, సో ఇక్కడ సింపుల్ లాజిక్, ఇంకేం పెద్ద కన్ఫ్యూజ్ లేదు. మార్కెట్ పైకి వెళ్ళింది, కాల్ ఆప్షన్ కూడా నీట్గా పైకి వెళ్ళింది. అలాగే మార్కెట్ పడింది, కాల్ ఆప్షన్ కూడా పడింది. ఇప్పుడు సింపుల్, మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు నువ్వు ఇక్కడ బై చేస్తే, మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు ఈవెన్ ఆప్షన్స్లో కూడా నువ్వు ఇక్కడ బై చేస్తావు. ఎక్కడ? ఈ పాయింట్లో నువ్వు బై చేస్తే మార్కెట్ పైకి వెళ్ళింది, బాగానే ఉంది. నువ్వు ఇండస్ట్రీస్లో పైకి వెళ్తుంది అనుకున్నావు, సి బై చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. అలాగే విధంగా మార్కెట్ పడుతుంది అన్నప్పుడు కూడా సేమ్ సిలో వచ్చి సెల్ చేయాలి. సెల్ ట్రేడ్లు తీసుకోవాలి. ఇక్కడ సెల్ చేయాలి. మార్కెట్ పైకి వెళ్తుంది అంటే నువ్వు సి బై చేసావు. అలాగే మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది అన్నప్పుడు అదే కాల్ని సెల్ చేస్తావు. దీన్ని సెల్ చేస్తాడు. ఇక్కడ చూడండి, బై ఆర్డర్ ఉంటుంది, సెల్ ఆర్డర్ ఉంటుంది మార్కెట్లో. సో ఒక కాల్ సైడ్ ఎన్ని ఉంటాయి? ఒక సిఈ సైడే బై ఉంటుంది, సెల్ ఉంటుంది. అదే మీకు ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదే. ఇక్కడ నేను ఒక క్లారిటీ డయాగ్రామ్ వేస్తాను చూడండి. చాలా మంది ఏమనుకుంటారు? సిఈ అంటే బై, పి అంటే సెల్, ఇలా అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఇక్కడ ఏముంది? సిఈకి ఒక బై ఆప్షన్ ఉంది, అలాగే ఒక సెల్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, అలాగే పిఈకి కూడా ఒక బై ఆప్షన్ ఉంటుంది, ఒక సెల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, మార్కెట్ ఏ కండిషన్ బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇది కాదు. సో చాలా మంది బిగినర్లు ఇది అనుకుంటారు, సిఈపి అంటే ఏంటో తేడా తెలియదు కాబట్టి సిఈపి అంటే ఇదండి, ఇది కాదు. ఓకే, మీకు ఈ డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైకి వెళ్తుంది. మార్కెట్ ఒకవేళ పడితే యాజ్ ఇట్ ఈస్ కాల్ ఆప్షన్ కూడా పడుతుంది. పడినప్పుడు మనం ఏం చేయాలి? కాల్ని సెల్ చేయాలి. ఇప్పుడు కాల్ని సెల్ చేయడానికి మనకు నార్మల్గా ఒక లాట్ సెల్ చేయడానికి 1,29,000 అడుగుతుంది. అదే బై చేయడానికి మాత్రం 8,000 అడుగుతుంది. సో బయింగ్ సైడ్ ఎప్పుడు ప్రైస్ తక్కువ తీసుకుంటుంది, సెల్లింగ్ సైడ్ డబ్బులు ఎక్కువ అడుగుతుంది. సో మనం మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కువ 1,20,000 పెట్టి ఒక లాట్ సెల్ చేయలేం కదా. మరి ఏం చేస్తాం అంటే సేమ్ ఆప్షన్స్కి వచ్చి, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఈ ఆప్షన్ ఇది పుట్ ఆప్షన్, ఇదంతా పుట్ సైడ్ ఇందులో ఏదో ఒకటి ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఏది 22,350 ఇది తీసుకుంటున్నాను. దీన్ని చార్ట్ ఓపెన్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేశారా? ఇక్కడ రండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ రండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఏమైంది? పుట్ ఆప్షన్ కంప్లీట్గా పడింది. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఒకవేళ సెల్లింగ్ చేయాలంటే ఎందులో చేయాలి? పుట్లో చేయాలి. ఒక లాట్ 1,25,000 పెట్టి పుట్లో చేయాలి. లేదన్నా మేము బయింగే చేస్తాం అంటే మార్కెట్ పడుతున్నప్పుడు చూడండి, మార్కెట్ పడితే పుట్లో ఏమైంది? పుట్లో ప్రీమియం పెరిగింది, పుట్లో పై సైడ్ వెళ్ళింది. పుట్ ఏం చేసింది? పై సైడ్ వెళ్ళింది. అప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్ పడుతుంది అన్నప్పుడు పుట్టుని బై చేస్తాం, కాల్ని బై చేయం. కాల్ని బై చేస్తే మార్కెట్ పడుతున్నప్పుడు కాల్ని బై చేస్తే ఏమవుతుంది? మీ డబ్బులు లాస్ అయిపోతారు. సో మార్కెట్ పడుతున్నప్పుడు పుట్టుని బై చేస్తాం, పుట్టు పైకి వెళ్తుంది. క్లియరా? అదే సింపుల్ లాజిక్, అంతే. దీనికి మించి నాకు తెలిసి ఇంతకన్నా బాగా నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. మరి ఇంక మీ ఇష్టం. సో మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఇలా పైకి వెళ్తుంది అంటే సిఈని బై చేస్తాం. అదే మార్కెట్ పడుతుంది అంటే సిఈనే సెల్ చేస్తాం. దీన్ని బై చేస్తాం,
ఓకే, ఒక్క నిమిషం ఇలాగ వేస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే డన్. ఇగో మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అంటే మనం సిని బై చేస్తాం. ఓకే, మార్కెట్ పైకి వెళ్తుందంటే ఏం చేస్తాం, సిని బై చేస్తాం. అదే మార్కెట్ ఇలా పడుతుంది అంటే అదే సిని ఏం చేస్తాం, సెల్ చేస్తాం. అదే సిని సెల్ చేస్తాం. సిఏ ఇక్కడ, సిఏ ఇక్కడ, సిఏ. అదే విధంగా ఇప్పుడు పుట్ సైడ్ వెళ్దాం. ఇది సి సైడ్ అయిపోయింది కదా, సారీ. ఇప్పుడు మనం పుట్ సైడ్ వెళ్దాం. ఇది సి సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు పుట్ సైడ్ వెళ్దాం. అదే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే పుట్ ఏమవుతుంది తెలుసా, పైకి వెళ్తుంది అంటే పిఈని, ఒక్క నిమిషం, పిఈని, సో మార్కెట్ పైకి వెళ్తుందంటే పిఈని సెల్ చేస్తాం. ఏం చేస్తాం, మార్కెట్ పైకి వెళ్తుందంటే పిఈ సెల్ చేస్తాం. పిఈని సెల్ చేస్తాం ఎందుకంటే ఓన్లీ పిఈ ఒక్కటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందండి, సింపుల్. సిఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్, మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. సిఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంది. పిఈ ఒక్కటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. నువ్వు పైకి వెళ్తే నేను కిందకి వెళ్తాను అంటది, అంతే. ఎందుకు పిఈ అలా వెళ్తుంది అంటే మరి దానికి లాజిక్ అదంతా మనకు తెలీదు. అంటే ఎందుకు వెళ్తుంది ఏంటి, అలాగే ఎందుకు చేశారంటే అదంతా చేసిన వాళ్ళని అడగాలి మీరు. బట్ మీకు రియాలిటీ, మీకు లెర్నింగ్ కావాలి కాబట్టి మేము లెర్నింగ్ చేస్తున్నాం. అది ఎందుకు వెళ్తుంది ఏంటంటే మరి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, అంతే. రెండు ఒకేలా వెళ్తే మరి పిఈ డికేలు ఎప్పుడు అవుతాయి, అది కామన్ థింగ్, అదంతా తర్వాత విషయం. సో ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్తే పిఈ పడుతుంటుంది. అలాగే విధంగా ఒకవేళ మార్కెట్ కానీ కంటిన్యూ ఫాలో అయితే పిఈ సైడ్, పిఈ మనం ఏం చేస్తాం, బై చేస్తాం. సింపుల్ లాజిక్, పిఈని బై చేస్తాం. సో ఇది ఇంకా వివరంగా చెప్పాలి అంటే నేను ఒకసారి ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది మీ అబ్బాయి అనుకోండి, సిఈ అనేది మీ అబ్బాయి. ఓకే, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎక్స్ప్లెనేషన్. సిఈ అన్నోడు మీ అబ్బాయి, మీ పిల్లోడు కానీ, మీ కొడుకు కానీ, మీ వైఫ్ కానీ, మీ ఇంట్లో మీ ఫాదర్ కానీ, మీరు ఎలా నడిస్తే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అలాగే నడుస్తారు. సో సిఈ మార్కెట్ ఎలా నడిస్తే సిఈ కూడా యాజ్ ఇట్ ఈస్ అలా నడుస్తుంది. అది సేమ్ ఇది దాని కొడుకు అనమాట, కొడుకు కూతురు అనుకోండి, మార్కెట్ కొడుకు కూతురు అనుకోండి సిఈ. బట్ పిఈ అనేది పక్కింటోళ్ళ పిల్లలు. మీరు తిన్నంగా వెళ్తే పక్కింటోళ్ళ పిల్లలు తిన్నంగా వస్తారా? ఎందుకు వస్తారు? మీరు స్ట్రైట్గా వెళ్ళారు అనుకోండి, నేను స్ట్రైట్గా నడుస్తున్నాను, పక్కింటోడు పిల్లడు కూడా నువ్వు స్ట్రైట్గా నడమంటాడు, ఎందుకు నడుస్తాడు? ఆడు నడ్డు. సో మార్కెట్ పైకి వెళ్తే పక్కింటోడు పిల్లడు ఏం చేస్తాడు, కిందకు వస్తాడు. నువ్వు పైకి వెళ్తే నేను కిందకి వెళ్తాను అంటాడు. ఒకవేళ నువ్వు కిందకి వెళ్తే ఆడు పైకి వెళ్తాడు. సో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ అవుతుంది. సో పిఈ అన్నాడు ఆపోజిట్లో ఉంటాడు ఎప్పుడు, సిఈ అన్నాడు స్ట్రైట్ డైరెక్షన్లో ఉంటాడు. ఓకే, ఐ హోప్ మీకు ఎంతవరకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సిఈపి అంటే ఏంటో కూడా తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను ఏమేమి కవర్ చేశాను, ఆప్షన్స్ ఎలా వచ్చాయి, ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, ఎందుకు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తుంటారు జనాలు, బిగ్ ప్లేయర్లు ఎందుకు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు, ఆప్షన్స్లో సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, సో మెయిన్ థింగ్ ఆప్షన్స్ ఎలా కనబడతాయి అనేది నేను చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను, ఆప్షన్ చైన్. ఈ సిఈపీలు ఎక్కడ కనిపెట్టాలన్నా ఎలా దొరుకుతాయి అంటే ప్రతి ఒక్క బ్రోకర్కి ఆప్షన్ చైన్ అనేది ఒకటి ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క బ్రోకర్ ఎలా చేస్తున్నారు ఆప్షన్ చైన్, ఇక్కడ ఉంటుంది, ఎన్ఎస్సిలో ఉంటుంది, ఈవెన్ ఫ్లాట్ ట్రేడ్లో కూడా మీరు వెళ్ళి ఇక్కడ నేను ఫ్లాట్ ట్రేడ్లో కూడా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లాట్ ట్రేడ్లో కూడా నేను ఇగో కావాలంటే ఇన్ డెప్త్ ఇగో ఇక్కడ ఆప్షన్ చైన్, దీని మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్కటి ఆప్షన్ చైన్ ఉంది. ఇగో ఇక్కడికి వస్తే ఆప్షన్ చైన్, ప్రతి ఒక్క బ్రోకర్ ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది అలౌ చేస్తున్నాడు. ప్రతి ఒక్క బ్రోకర్ దగ్గర ఆప్షన్ చైన్ అనేది ఉంది. సో ఎవ్రీ బ్రోకర్ హ్యావ్ దేర్ ఓన్ ఆప్షన్ చైన్ కాబట్టి మీరు ఏ ఆప్షన్ చైన్ అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇగో ఇది ఎక్కడైనా ఏ ఆప్షన్ చైన్ అయినా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది ఆప్షన్ చైన్లు అన్నీ ఒకటే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆప్షన్ చైన్ అంటే ఏంటి, సో దాని తర్వాత ఆప్షన్ చైన్లో ఏ స్ట్రైక్ ప్రైస్ ఎలా ఎంచుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు కంప్లీట్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. సిఈపి అంటే ఏంటి, మార్కెట్ ఎందుకు సిఈపి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ అవుతాయి, సో మనం ఏది మార్కెట్ పడుతున్నప్పుడు ఏది బై చేయాలి, మార్కెట్ అదేంటి తెలిసిపోయింది. ఆప్షన్స్ ఎలా వచ్చాయి, ఆప్షన్స్ దేనికోసం వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలిసింది. మన ఇండస్ట్రీస్లో ఎన్ని ఉంటాయి తెలిసింది, ఇండస్ట్రీలో బిగ్ ప్లేయర్లు ఏం చేస్తారో తెలుసు, ఫ్యూచర్లో మనం ట్రేడ్ చేయలేమని తెలుసు. సో ఇదంతా మీకు తెలుసు కదా. ఆల్మోస్ట్ ఫ్యూచర్ క్లాస్ కూడా నేను కవర్ చేశాను ఇందులో, అంటే ఫ్యూచర్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంతా కవర్ చేశాను. సో ఆప్షన్స్ కూడా ఇప్పుడు మీరు అడిగితే సరే ఇప్పుడు ఫ్యూచర్స్కి ఉన్నట్టు ఆప్షన్స్ కూడా ఉంటాయంటే ఎస్, ఆప్షన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఆప్షన్స్లో ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. వీక్లీ ఎక్స్పైరీ అంటే ఏంటి, మంత్లీ ఎక్స్పైరీ అంటే ఏంటి అని. ఓకేనా,
ప్రజెంట్ ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వచ్చే వీడియో సిరీస్ కంటిన్యూ అవుతుంటాయి కదా, మీరు చూస్తూ అయితే ఉండండి. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పటికి వీడియోస్ వస్తుంటే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మా టీంలో నా కోర్సులో జాయిన్ అవ్వాలి, మాతో పాటు మా టీంలో ఉండాలి, ఇంకా నేర్చుకోవాలి, హై అండ్ అడ్వాన్స్లో నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి అంటే మీరు A to Z మా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో A to Z కోర్సులో ఏముంది అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హై అండ్ అడ్వాన్స్లో నేర్పిస్తామండి. ప్రజెంట్ చాలా అంతా అడ్వాన్స్ ఇక్కడ, మీరు బాగా నేర్చుకోవచ్చు. పాయింట్ A to Z కోర్సులోకి మీరు ప్రజెంట్ వెళ్తే ఇగోండి A to Z కోర్స్ ఉంది. A to Z కోర్స్ 31 ఉంది, బట్ ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఆఫర్లో మీరు జాయిన్ అవ్వచ్చు, 21కే వస్తుంది. ఓకే, 9,000 ఆఫ్. కూపన్ కూడా అప్లై చేయొచ్చు. కూపన్ కూడా ఏది అప్లై చేయొచ్చు అంటే హోలీ HOLI హోలీ 2024 అనేది కూపన్ కూడా మీరు అప్లై చేస్తే మీకు చాలా తక్కువకి 10,000 ఆఫ్ వస్తుంది. ఇక్కడ A to Z కోర్స్ కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేసాం. నెక్స్ట్ ఆల్గోస్ ఇచ్చాం. అడ్వాన్స్ లెవెల్, ఇదంతా అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అండి, బేసిక్ కాదు, అడ్వాన్స్ లెవెల్ కోర్సు. అంటే బేసిక్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఇది కష్టం, ఈ కోర్స్ కొద్దిగా అర్థం అవడం. బేసిక్స్ వచ్చిన వాళ్ళంటే ఈజీగా ఈ కోర్సులో అడాప్ట్ అయిపోగలరు. ఓకేనా, సో అదనమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.